గైస్ వెల్కమ్ టు షిన్చాన్ ఫ్యాన్ పీవీవి. ఈరోజు అయితే మనం పెయింటింగ్ అయితే అయిపోతున్నాం అనమాట. అదే గ్యారేజ్ ట్రక్ అనమాట. చూడండి సూపర్ ఉంది. ఈ ట్రక్ అయితే పెద్దదనమాట. అదే అది చెత్తబుట్టది అనమాట. అంటే చెత్తలన్నీ మోసుకుపోయేది ట్రక్. సూపర్ ఉంది చూడండి ఒకసారి. చూడడానికి అయితే సూపర్ ఉంది లుకింగ్. మనం ముందుగా అయితే టైర్లకి బ్లాక్ కలర్ అయితే మనం కొట్టేస్తాం. మనమైతే బ్లాక్ అన్నా కొట్టచ్చు, లేకపోతే సిమెంట్ అన్నా కొట్టచ్చు. ఏది కొట్టినా టైర్ మాదే కనిపించేస్తుంది. కాబట్టి మనకి ఇష్టం వచ్చినది కొట్టుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి దీనికి బ్లాక్ కలర్ అయితే కొట్టేశాను. నా దగ్గర అయితే సిమెంట్ లేదు కాబట్టి బ్లాక్తోనే కొట్టేశాను. మీ దగ్గర ఒకవేళ సిమెంట్ ఉంటే సిమెంట్ కొట్టండి. సిమెంట్ కొడితే బాగా కనిపించేస్తుంది బ్లాక్ కన్నా. ఎందుకంటే సిమెంట్ అయితే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. టైర్లకు ఉండేది కూడా సిమెంట్ కలరే, బ్లాక్ కలర్ ఉండదు ఎక్కడ. మీలో ఎంతమందికి షిన్చాన్ ఫ్యాన్ పీవీవి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే నేను ఎన్నో డ్రాయింగ్స్ అయితే వేస్తూనే ఉన్నాను అనమాట ప్రతిరోజు. అలాగే మీకోసం అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మీరు కావాలంటే వెళ్ళి నా ఛానల్ చూడండి. నిదానంగా ఎన్నో గీసేసాను డ్రాయింగ్ అన్నీ, ఇంకా గీస్తాను. ఇది వచ్చేసి ఐ థింక్ 5th అనుకుంటాను డ్రాయింగ్. అంటే అంతకుముందు చాలా రోజుల క్రితం వేస్తాంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి 5th అనమాట. ఇది చాలా రోజులు స్టార్ట్ చేయక. చూడండి అసలు పర్ఫెక్ట్నెస్ అంతా పోయిందనమాట. కొంచెం నీట్గా గీయాలి అనమాట మనము. అప్పుడే మనకి ప్రేక్షకులు కూడా ఎక్కువ వస్తారు. ఇప్పుడు చూడండి మనకి టైర్కి గీసేది అయితే అయిపోయింది పెయింటింగ్. ఇప్పుడు వచ్చేసి మనం ముందర గ్లాస్ కార్డ్ అయితే గీసేద్దాము. నేను లైట్ బ్లూ అద్దుకోవాల్సింది మర్చిపోయి టిక్ బ్లూ అయితే అద్దేశాను. ఇంకేం చేయలేక అలాగే ఇంకా అలాగైతే చేసేస్తున్నాను. చూడండి మీరు మాత్రం ఖచ్చితంగా ముందర లైట్ బ్లూనే కొట్టండి. లైట్ బ్లూ అన్నా లేకపోతే లైట్ బ్లాక్ అన్న కొట్టాలా. ఎందుకంటే లైట్ బ్లాక్ కూడా ఉంటుంది కలరు, లైట్ బ్లూ కూడా ఉంటుంది. కానీ నేను టిక్ బ్లూ కొట్టేసాను, అది తప్పు అయిపోయింది. కానీ అట్రాక్టివ్ లుక్ మాత్రం బాగానే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి చెత్త బుట్ట అనమాట. అంటే చెత్త అన్ని మోసుకుపోయేది అనమాట. ఒకసారి వెనకాల చూడండి మీకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వెనకాల అయితే గ్రీన్ కలర్ అయితే కొట్టాలి. ఎందుకంటే వెనకాల గ్రీన్ కలరే అన్నిట్లకి ఉండేది. అంటే మనం చూసిద్దాం కదా మన ఇంటి దగ్గరికి వచ్చే లారీలు, అది ఒకవేళ చెత్త మోసుకుపోయేదైతే అది ఖచ్చితంగా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కాబట్టి నేను కూడా దానికి గ్రీన్ కలర్తో అయితే కొట్టబోతున్నాను. మనది వచ్చేసి విండోకి కూడా మనం టిక్ బ్లూనే కొట్టేసాము. ఇప్పుడు వచ్చేసి మనది అయిపోయాక వచ్చేస్తుంది. మనం కొంచెం నిదానంగా నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. మనది అయిపోయాకైతే వచ్చేస్తుంది చూడండి గైస్. వాటర్ కొంచెం నీట్గా కొట్టాలి. ఫస్ట్ వాటర్ కొట్టితే అందరికి మధ్యలో కొడితేనే బాగుంటుంది ఏమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరేమంటారో కామెంట్ చేసేయండి. అలాగే ఇలా నిదానంగా అయితే మనం గీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. పెదాలకి చూడండి సిమెంట్ కలర్ అయితే నేను కొట్టేశాను. అసలు చేతికి అంతా అయిపోయింది చూడండి, బ్లూ కలరు కింద పడిపోయింది అంతా. దానివల్ల చేతికి అంతా అయిపోయింది. సరే మనం కంటిన్యూ చేసేద్దాం, ఏం పర్వాలేదు. చూడండి వెనకాల వచ్చేసి నేను కొంచెం ఎల్లో కలర్ అయితే కొట్టేస్తూ ఉన్నాను. అక్కడ ఎల్లో కలరే ఉంటుంది కాబట్టి నేను సర్చ్ చేసి మరి మీకోసం ఎల్లో కలరే కొట్టాను. మీరు కూడా ఎల్లోనే కొట్టండి, అప్పుడే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే మనం నిదానంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి మనది వచ్చేసి పెయింటింగ్ అయిపోయాక వచ్చేస్తుంది అనమాట. వెనకాల కొంచెం టిక్కు కనిపించేస్తే బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ రుద్దుతున్నాను, మీరు కూడా అలా చేయండి, అప్పుడు బాగా కనిపించేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనం గ్రీన్ కలర్ అయితే అద్దుకోవాలి. గ్రీన్ కలర్ వచ్చేసి మనం నిదానంగా వెనకాల భాగంలో అయితే వేయాలన్నమాట. చూడండి అలా వేయాలి నిదానంగా. అసలు ఎంత నిదానంగా వేస్తే అంత బాగా వస్తుంది పెయింటింగు. అదే అన్ని చోట్ల సమానంగా అయితే కలర్ పూసేసి ఉండాలి. మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అయితే గీస్తాం కదా, అలా గీయకూడదు అనమాట. అలా గీస్తే నీట్గా అయితే కనపరాదు. మనము అలా గీసేస్తేనే బాగా కనిపించేస్తుంది అనమాట. అన్ని ప్లేసెస్లో ఒకటే కలర్ అయితే ఉండాలి. ఏదో లైట్ కన్నా ఉండాలి, లేకపోతే టిక్ కన్నా ఉండాలి. అంతేగాని ఒక చోట లైట్గా ఒక చోట టిక్ ఉంటే అసలు సరిగ్గానే కనపరాదు. అందుకనే మనం వచ్చేసి నీట్గా అన్నిటికి సమానంగా అయితే చేసేసేయాలి. అప్పుడే బాగుంటుంది, అప్పుడే అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. అప్పుడు మనం డ్రాయింగ్ వేస్తే కూడా ఈజీగా నేర్చుకోగలము. అలాగే పెయింటింగ్ కూడా ఫుల్ అట్రాక్టివ్గా ఉంటుంది. అలా చేయడం నేర్చుకోవడం చాలా కష్టం, కానీ ప్రయత్నించాలి. ఎందుకంటే అలా చేయడం వస్తేనే మనకి పెయింటింగ్ బాగా వస్తుంది. వ్యూవర్స్ కూడా బాగా వస్తారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టింటే దీన్ని బాగా చూడండి. వ్యూవర్స్ కూడా బాగా రప్పించేకి నీట్గా గీసి అదే బయట పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను రియాలిటీగా తమ్మునేల్ ఏది పెట్టాను, ఆల్రెడీ డ్రాయింగ్ వేసేది అయిపోయిందే పెట్టినాను, ఇదే పెట్టినాను కదా, అలాగే పెట్టాలన్నమాట. మనం కూడా అలా పెడితేనే అనమాట మనకు ఫ్యాన్స్ వస్తారు. మనం ఎప్పుడు రియల్గా ఉండాలి, అలా ఉంటేనే మేలు అని నేను ఫిక్స్ అయ్యాను. అందుకని ఈ వీడియో నుంచి ప్రతి ఒక్కటి రియల్గానే పెట్టేస్తాను. చూడండి లాస్ట్ వచ్చి పెయింటింగ్ మాత్రమే పెడతాను. నేను వేరేది స్టార్టింగ్లో ఏంటి పెడితే పెట్టాను అనమాట. చూడండి ఖచ్చితంగా ఇదే పెడతాను. తమ్మునేల్ అంటేనే మనం రియాలిటీగా ఉండాలి. కొంతమంది తమ్మునేల్ చూసి ఎట్లా ఉంటుంది, కానీ లోపల ఇక్కడ చూసి ఏముండదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా, అది ఇదేనేమో. మనం తమ్మునేల్ బయట చూసే మాత్రం ఫుల్ అట్రాక్టివ్గా ఎలాగో ఉంటుంది అనమాట. ఎందుకంటే బయట వేరేది అయితే పెడతారు, కానీ లోపలికి వచ్చేసరికి అసలు ఏందో అసలు సరిగ్గా కూడా ఉండదు అనమాట. అసలు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అందరూ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి కోసం అలా చేస్తూ ఉంటారనమాట. కానీ మనమైతే రియల్ స్టైల్లోనే పెట్టిద్దాం. మనకి ఎలా అన్నా రాని, బయటకన్నా బోనేసి డ్రాయింగ్
సరిపోకపోని నీట్గా రాకపోని మనం మాత్రం అదే పెట్టాలి. అదే రియాలిటీ అనమాట. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక లెజన్ మాదిరి ఉంటుంది. మనం నిదానంగా అయితే అయిపోగొట్టేస్తాం కదా. చూడండి అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ ఉంది. దానివల్ల సరిగ్గానే కనపడాలి డ్రాయింగు. మనం నిదానంగా అయితే చేయాలి డ్రాయింగు. నేను ఫ్యూచర్లో నేర్చుకొని మీకోసం చూపించేస్తాను ఎలా వేయాలో. ఇంకా నాకు సరిగ్గా రావట్లేదు ఇప్పుడు డ్రాయింగ్ ఎందుకో. నిదానంగా అయితే చేసేస్తాను. పెయింటింగ్ అది డ్రాయింగ్ కాదు, సారీ. నేను నిదానంగా అయితే పెయింటింగ్ వేయడం నేర్చుకుంటాను ఫ్యూచర్లో. చూడండి ఎంత బాగా గీసేస్తున్నాను. నేను అంత బాగా గీయలేను కానీ బాగా గీసేకైతే ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. మీరైతే చాలా బాగా గీస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా గీస్తారో కామెంట్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర కూడా ఏమైనా ఛానల్ ఉంటే ఆ ఛానల్ పేరు కూడా కామెంట్ చేసేయండి. నేను వెళ్ళి చూసేస్తాను ఛానల్. మీ ఛానల్ కూడా నేను గివ్ అయితే చేసేస్తాను అనమాట. మనమైతే ఇలా చిన్న పెయింటింగ్స్ అయితే వేయడానికి మనం మెయిన్గా స్మాల్ బ్రష్ అయితే తీసుకోవాలన్నమాట. ముందర చాలా సన్నగా ఉండాలి. అలా ఉండేవే చాలా కాస్ట్లీగా ఉంటాయి, కానీ మనం అదే తీసుకోవాలన్నమాట. అప్పుడే బాగా వస్తుంది డ్రాయింగ్ కూడా. అలాగే మనం కింద కూడా గ్రీన్ కలరే కొట్టేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. అందుకని కింద కూడా నేనైతే గ్రీన్ కలర్ కొట్టేస్తూ ఉన్నాను అనమాట నిదానంగా. చూడండి నేనైతే నీట్గా గీయలేదు కానీ అట్రాక్టివ్గానే ఉంది కొంచెం దూరం నుంచి చూస్తే. మీరు కూడా ఆర్టిస్ట్ అయితే కామెంట్ చేసేయండి, ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ అని. అలాగే నేను నా ఛానల్ ప్లేలిస్ట్ అయితే పెట్టాను, వెళ్ళి చూసేయండి. అన్ని వీడియోలు అనమాట. తమిళనాడు టూర్, హైవే అయితే అన్నీ పెట్టేశాను. 15 వీడియోస్ ఉంటే. అలాగే నా లాంగ్ వీడియోస్ అయితే అన్నీ కలిపి ఒకటే దాంట్లో ప్లేలిస్ట్ లాగా అయితే పెట్టేశాను అనమాట. అంటే నా లాంగ్ వీడియో ఉంటుంది కదా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, A to Z అన్నీ అయితే పెట్టేశాను అనమాట. దాంట్లో వెళ్ళి చూసేయండి. ప్రతి ఒక్క వీడియో అయితే దాంట్లో దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క వీడియో అయితే ప్లే అవుతూనే ఉంటుంది అనమాట వరుసగా. మీలో ఎంతమందికి నా వీడియోస్ ఇష్టం కామెంట్ చేసేయండి. మనం ఇలా నిదానంగా ముందర పక్క కూడా గీసుకుంటూ పోవాలన్నమాట. చూడండి ట్రక్ ముందర నిదానంగా లైన్స్ మాత్రం గీసి ట్రై చేస్తున్నాను. నాకైతే అంత స్ట్రైట్లో అయితే లైన్ రాలేదు. సరే కంటిన్యూ చేసేద్దామని ఎంత గీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. చూడండి ఇది అంతగా బాగాలేదు కదా ట్రక్, కానీ పర్వాలేదు ఇంకా వేయాల్సిందే. కానీ దూరం నుంచి చూస్తే కొంచెం తర్వాత ఆరున్న తర్వాత అయితే సూపర్గా అనిపించింది. వీడియో మీరు లాస్ట్ దాకా చూడండి, బాగుంటుంది. ఈ వీడియో ఇంకా కేవలం 26 సెకండ్స్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఇప్పుడు నిదానంగా చూడండి, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఈ కొన్ని సెకండ్స్ అన్నా బాగా అబ్జర్వ్ చేయండి. పెయింటింగ్ బయటికి వెళ్ళిపోకుండా ఎలా గీయాలి, అలాగే నిదానంగా బయట సిమెంట్ కలర్ ఎలా కొట్టాలి. నేను ఒకసారి ట్రైన్లోకి బ్లాక్ కలర్ కొట్టాను, కానీ లైట్ కొట్టడం వల్ల అది కూడా సిమెంట్ లాగా అనిపించేస్తుంది. చూడండి అది అసలు రియల్ అయిన టైర్ మాదిరి అనిపించేస్తుంది డిక్టో. అలాగే నాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.